వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలంలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వెలువడే ఫ్లై యాష్ రవాణా విషయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గాల నడుమ వివాదం తలెత్తింది. పవర్ ప్లాంట్ నుంచి బయటకు వచ్చే వెట్ ఫ్లై యాష్ అంటే తడి బూడిదను ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లొచ్చు. ఈ బూడిద విషయంలోనే జేసీ ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం తలెత్తింది. ఫ్లై యాష్ రవాణా విషయంలో జేసీ ఆది మధ్య నెలకొన్న వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. ఇది పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందని సీరియస్ అయిన చంద్రబాబు శుక్రవారం అమరావతికి వచ్చి తనను కలవాలని ఇద్దరిని ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదినారాయణ రెడ్డి శుక్రవారం సచివాలయానికి వచ్చారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం రాలేదు. వాస్తవానికి ఈ వివాదం మీద జేసీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబుకు లేఖ రాశారట. అలాంటిది ఆయనే డుమ్మా కొట్టడం పలు అనుమానాలకు తావేస్తోంది. అయితే జ్వరంతో బాధపడుతుండటంతో జేసీ రాలేకపోయారని కొందరు చెబుతున్న సమాచారం. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇది చాలా చిన్న సమస్య అని, సీఎం చంద్రబాబు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో భేటీకి డుమ్మా కొట్టిన జేసీపై చురకలు కూడా వేశారు. ఇరువురు ఎమ్మెల్యేలు వచ్చారా, ముఖ్యమంత్రి గారు ఏం సమాధానాలు చెప్పారు? అసలు సమస్య సాధారణమైన సమస్య, అతి స్థానిక సమస్య, అతి చిన్న సమస్య. ఇద్దరి మధ్య వివాదం అంత రావాల్సిన అవసరమే లేదు. ఆర్టీపీపీ ప్లయాసు రెండు రకాలు, డ్రై ప్లయాసు, వెట్ ప్లయాసు. డ్రై ప్లయాసు రోజుకు 4000 టన్నులు మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది. 14 రకాల కంపెనీలు 416 రూపాయలు రేటుతో తీసుకొని పోతున్నారు. ఎక్కడ సమస్య రాలే. 416 రూపాయలు మెట్రిక్ టన్ను ఖరీదుతో. మరొకటి వెట్ ప్లయాసు, కాంపౌండ్ వాళ్ళు బయట, అది పాండులో ఒక గుంతలో పడుతుంది. అది ఫ్రీ, లోకల్ అవసరాలకు, రోడ్ల అవసరాలకు, కొందరు ఫ్యాక్టరీల అవసరాలకు. ఆ విధంగా జరిగేది. ల్యాండ్ లూజర్సు మేము స్థానికులము. దాని మీద పిఎం ఈజీపీ స్కీమ్ కానీ మేము ముద్రా లోన్ కింద కానీ తెచ్చుకునే ఫ్యాక్టరీలకు తోలుకుంటామని వాళ్ళు, లేదు లేదు నేను సరుకు దూరంగా ఎక్కడికో తీసుకుపోతానని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు దానికి ఒక పెద్ద బహిరంగ లేఖ, శాంతాడంతా లేఖ. సీఎం గారు పిలిస్తే రాలేదు. వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేశ్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశాం. మీకు చెప్పేదంతా అక్కడ చెప్పినాం. దర్శనకు ఆయనకు వదిలిపెట్టాం. ఆయన 4వసారి ముఖ్యమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. నేను బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా గెలిచినామని, గతంలో 3 సార్లు గెలిచినోని నాకు పూర్తి అవగాహన ఉంది. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా, పిలిస్తే స్వయంగా రాలేదు. ఆ విషయం చెప్పినాం. ఆయన ఫోన్లో మాట్లాడతాడా, మరొకటి మాట్లాడతాడా, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కూడా కనుక్కోవచ్చు. మీకు అందరి ఛానల్ వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు ఏం జరిగేది, నిజానిజాలు ఏందని. అక్కడ మీ స్థానిక ఛానల్స్ ఉంటాయి. ఫ్లై యాష్ అంటే ఏంది, డ్రై యాష్, వెట్ డ్రై యాష్ ఏంది, డ్రై ఫ్లై యాష్ ఏంది అని తెలుసుకోవచ్చు. ఇది ఖరీదు కాంది, స్థానిక అవసరాలకే సరిపడంలే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళకు ఉంది. మా స్థానికులు మేము ల్యాండ్ లూజర్స్ అని హైకోర్టు కూడా పోయినారు. హైకోర్టులో కూడా మళ్ళీ 5వ తేదీకి వాయిదా పడింది. అవకాశం వాళ్ళకి కలిగేయాలా. ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు. దాదాపు 300 మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయినారు. అదే కాకుండా ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి. ప్లస్ దాన్ని అడ్డపెట్టి ఫ్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు.